ఈ అక్షరాలు కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, ఇది తెలుగు జాతి ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం. కోట్లాది మంది హృదయాలలో నాటుకుపోయిన ఒక మహానుభావుడి నామం. ఆయన మాట, ఆయన నటన తరాలుగా అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి యుగ పురుషుణ్ణి దేవుడిగా ఆరాధించే భక్తులు కోకొల్లలు. అలాంటి భక్తులలో ఒకరు ఏలూరుకు చెందిన అలమండ రామారావు. ఏలూరుకు చెందిన రామారావు వృత్తిరీత్యా సోన్ పాపిడి విక్రయించే చిన్న వ్యాపారి. ఆయనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే చిన్ననాటి నుంచి విపరీతమైన అభిమానం. ఆయన చేసే ప్రతి పనిలోనూ ఎన్టీఆర్ని అనుకరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. జీవనోపాధి కోసం ద్విచక్ర వాహనంపై గ్రామం గ్రామం తిరుగుతూ ఇల్లిల్లుకు చేరుకుంటూ ఎన్టీఆర్ స్టైల్లో వేటగాడు వచ్చేశాడు, సోన్ పాపిడి వచ్చేసింది బాబు అంటూ చెబుతూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. నా పేరు అలమండ మనోజ్ కుమార్ అండి. మా నాన్నగారి పేరు వచ్చి అలమండ రామారావు గారు. మేము ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా మాది సోం పాపిడి, నేతితో చేసిన పాపిడి చేయడం మాకు ఫస్ట్ నుంచి అలవాటండి. ఇది దాదాపు నేను పుట్టిన కాడి నుంచి అంటే దాదాపు ఒక 40 సంవత్సరాలు పెట్టి మేము ఈ సోం పాపిడి నేతితో చేసింది. అలాగే జీళ్ళు, గట్టిగా జీళ్ళు ఉంటాయండి. ఈ జీళ్ళు కూడా మేము ఇంటి దగ్గర సొంతంగా మా ఫ్యామిలీ, మేము, మా నాన్నగారు, మా అమ్మగారు, మేము, మా భార్య, మా పిల్లలు, మా చెల్లి వీళ్ళందరం కలిసి సొంతంగా తయారు చేసుకుని ఇంటి దగ్గర ఒకరోజు చేసుకొని రెండో రోజు లైన్కి అట్లాగా పొరుగురులో పక్కన పల్లి గ్రామాలకు వెళ్ళి మేము అమ్మకం చేయడం జరుగుతుందండి. ఇదే విధంగా నాన్నగారికి ఇందులో ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, మా నాన్నగారి పేరు రామారావు గారండి. ఈయనకి ఫస్ట్ పుట్టిన కాడి నుంచి కూడా ఎన్టీఆర్ గారు అంటే, ఎన్టీ రామారావు గారు అంటే బాగా అభిమానం ఎక్కువ. ఫస్ట్ నుంచి ఏ సినిమా వచ్చినా, ఎక్కడ ఏ గ్రామంలో ఏది జరిగినా, ఎన్టీఆర్ గారి గురించి ఏది జరిగినా సరే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమం దగ్గర ఆయనంతూ ఆయన పాల్గొని ఆ ఉత్సాహం ఆయనకి ఫస్ట్ నుంచి బాగా ఎక్కువగా ఉందండి. సొంతంగా ఓన్గా డైలాగ్స్ చెప్పడం, నలుగురితో కూర్చున్నప్పుడు నలుగురు హావభావాల మీద ఆయన సొంతంగా చెప్పడం, డైలాగ్స్ చేయడం అనేది చాలా బాగా అలవాటు అయిందండి. కానీ ఇందులో బాధాకరం ఏంటంటే, మేము పుట్టిన 40 సంవత్సరాల గురించి ఇదే వృత్తిగా నమ్ముకొని చేస్తున్నామండి. కానీ ఇప్పుడు వచ్చేవరకు మాకు సొంత ఇల్లు అనేది, సొంత ఇది అనేది మాకు ఏదీ లేదండి. మా నాన్నగారి పేరిట మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా బాగా చూసుకున్నారండి. అదేవిధంగా మేము చాలా కష్టపడ్డాము, చాలా చేస్తామండి. ఇంకా అదే వృత్తిగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే మా జీవనోపాధిగా మేము ఇదే చేస్తున్నామండి. మేము, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా మిస్సెస్, మా పిల్లలు, మా చెల్లెలు, వీళ్ళ వరకు, మా కుటుంబ సభ్యుల వరకు మేము తయారు చేసుకొని సొంతంగా చుట్టుపక్కల ఉన్న పల్లె గ్రామాలకు వెళ్ళి అమ్మడం అనేది జరుగుతుందండి. కానీ ఎంత చేసినా కూడా మీకు అన్నట్టు 40 సంవత్సరాల నుంచి మాకు ఇదే వృత్తిలో ఉన్నా కూడా మాకు సొంత ఇల్లు అనేది మాకు ఏదీ లేదండి. ఇంకా ఏంటంటే మాకు ఇదే జీవన వృత్తి, మాకు ఇదే జీవనాధారం అండి. ఎన్టీఆర్ నటించిన ఏ పౌరాణిక పాత్ర, ఏ సినిమా సంభాషణైనా అలమండ రామారావు గారికి కంటత వచ్చు. అదే జోష్, అదే సింహగర్జన లాంటి డైలాగ్ డెలివరీ, అచ్చం అదే బాడీ లాంగ్వేజ్. అందుకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే ఈ ఎన్టీఆర్ స్టైల్ సోన్ పాపిడి సేల్ను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తారు. ప్రజలు సోన్ పాపిడి కొనుగోలు కన్నా రామారావు స్వర్గీయ తారక రాముడి పోలికతో కూడిన మాటలు వినడానికి, ఆయన నటన చూడడానికే ఎక్కువ ఉత్సాహం చూపుతారు. సమయం దొరికితే చాలు దుర్యోధనుడు, కీచకుడు, రావణాసురుడు ఏ పాత్రైనా కాస్ట్యూమ్ వేసుకుని ఎన్టీఆర్ గారిలాగే డైలాగ్ చెబుతూ ప్రేక్షకులను పరవశింపచేస్తారు. ఈ ఎన్టీఆర్ వద్ద ఒక్కసారి కనుక మీరు పాపిడి కొనొచ్చు, ఇంకా కొని ఆనందిస్తుని మా యొక్క విధానం. ఒక్కసారి కొనొచ్చు, మరలా కొనేటువంటి అసలైన క్వాలిటీ. నా పేరు ఉక్సూరి గోపాలకృష్ణ. నేను ఈ పాపిడి తయారీ చేసేటటువంటి అలమండ రామారావు గారికి దాదాపు 40 సంవత్సరాల నుంచి బాగా స్నేహితుడిని. ఆయన అలమండ రామారావు గారు అంటే చాలామందికి తెలియదండి. ఆయనకి మరొక మంచి పేరు ఉంది. మరి నందమూరి తారక రామారావు గారు
అభిమాని. అలాగే ఆయన అంటే ప్రాణం పెట్టేటటువంటి అలమండ రామారావు గారిని ఏలూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా కానీ ఎన్టీఆర్ అంటేనే ఆయనకి అవలీలగా అర్థమైపోద్ది. అలమండ రామారావు అంటే ఎవరికి తెలియదు. ఎన్టీఆర్ గారు అంటే ప్రతి వాళ్ళకి వెల్ నోటెడ్. అలాగే ఆయన తెలుగుదేశం వీరాభిమాని. ఆయన ఏ సామాజిక వర్గంతో అయినా ఏ ప్రజలతో అయినా ఉత్తనే మమాయకం అయిపోతూ ఉంటాడు. ఆయన చెప్పే డైలాగులు కానీ, ఆ ఎన్టీ రామారావు గారి గురించి దానవీర సూరకర్ణలో డైలాగులు కానీ, అలాగే ఏ సినిమాలో డైలాగులు అయినా పూర్వం సినిమాలో ఉన్నటువంటి డైలాగుల్ని అవలీలగా అవపోసనం చేసుకుని 5 నిమిషాల్లో కూడా చక్కగా హావభావాలతో చెప్పేటటువంటి గొప్ప వ్యక్తి. అలాగే మంచి హ్యూమానిటీ ఉందండి ఆయన దగ్గర. ప్రతి వాళ్ళని కూడా చాలా అభిమానంగా, ప్రేమగా, చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. అలాగే దాంతోపాటు మరో దురదృష్టకరం ఏంటంటే పేదరికమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడండి. ఆ పాపిడి, దానికి సంబంధించిన జీడులు, ఇటువంటి వ్యాపారం చేసుకుని చాలా తక్కువ ఆదాయంతో జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. నా పేరు సతీష్ బాబు అండి. నేను ఈ ఆర్ఆర్ నేతి పాపిడి ఈయన దగ్గర ఎప్పటి నుంచో మేము తీసుకోవడం మాకు అలవాటు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ ఆర్ఆర్ నేతి పాపిడి, ఈయన నేతి పాపిడితో చేసిన చాలా ఇష్టంగా తింటారండి మొదటి నుంచి కూడా. అందుకే మేము ఈయన దగ్గరే తీసుకుంటాం. ఈయన దగ్గర నేతి పాపిడే కాదండి, ఈయన ఎన్టీఆర్ డైలాగులు వాటిలు చెప్పడంలో కూడా బాగా ఈయన పేరున్న ఆయన. మేము వినడం ఈయన మాకు ఒక 5 ఏళ్ళ నుంచి తెలుసండి. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ నేతి మిఠాయి ఇవన్నీ ఆయన ఎంతో కష్టపడి ఆయన సొంతంగా ఆయన కష్టార్జితంతో ఆయన ఈ నేతితో తయారు చేస్తూ స్పెషల్గా ఆయన అందరికీ అందరికీ సేల్స్ చేస్తా ఆయన సొంత కష్టార్జితంతో చాలా శ్రమపడి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారండి. ఇంకో విషయం ఏంటంటే ఆయన పేరు ఆర్ఆర్, అదే ఎన్టీఆర్ సేమ్ ఆయన పౌరాణికల్లో మనం రామారావు గారి డైలాగులు ఆయన నోటి నుంచి వస్తుంటే ఇంకా మనకి రామారావు గారు ఉన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఆయన డైలాగులు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఆయన డైలాగులు ఆయన చేత చెప్పించుకునడం సేమ్ ఇంకా రామారావు గారు మనం మాట్లాడితే ఎలా ఉంటుందో ఉన్నప్పుడు అలాంటి అనుభూతి ఆయనతో మనం మాట్లాడుతుంటే కలుగుతూ ఉంటుందండి. దానవీర సూరకర్ణ పౌరాణిక డైలాగులు చెప్పడంలో ఆయన మంచి ప్రావీణ్యం ఉందండి. రామారావు దాదాపు 45 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి స్వయంగా సోన్ పాపిడి తయారు చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా కుటుంబ పోషణను గౌరవంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తన వాహనాన్ని కూడా ప్రత్యేకంగా మార్చుకుని ఎన్టీఆర్పై తన అపారమైన ప్రేమను దానిపై చెక్కేశారు. నాటక రంగంలో నైపుణ్యం ఉన్న అవకాశం రాకపోయినా ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. సోన్ పాపిడి కొనేవారు మీలో ఎన్టీఆర్ని చూస్తున్నట్టుంది అనే మాటలే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని ఆయన చెబుతారు. నా పేరు అలమండ రామారావు అండి. నేను గతగా 45-50 సంవత్సరాలుగా ఈ సోంపాపిడి వ్యాపారం నేతితో, స్వచ్ఛమైన నేతితో తయారు చేసే సోంపాపిడి కానీ, నేతితో చేసిన చెక్కపాపిడి కానీ, అలాగే జీళ్ళు, గట్టి జీళ్ళు కానీ మేము డోర్ డెలివరీ, నేను కానీ నా భార్య, నేను, నా కొడుకు, కోడలు, అలాగే నా కూతురు, మేమే ఈ యొక్క ప్రొడక్షన్ సొంతంగా కష్టపడి తయారు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పాలకోలు, భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, చుట్టుపక్కల ఊర్లకు, చింతలపూడి, సత్తుపల్లి ఇలాంటి గ్రామాలు కానీ పట్టణాలు కానీ వెళ్ళి డోర్ డెలివరీ గత 50 సంవత్సరాలుగా నేను బాగా వీళ్ళందరిలో ఒక నమ్మకమైనటువంటి క్వాలిటీ ఇస్తున్న వ్యక్తిగా నేను స్థిరపడ్డానండి. మేమంతా సొంతంగా కష్టపడి వ్యాపారం చేస్తున్న మనుషులమండి. కానీ ఇంత కష్టపడుతున్నా మాకు ప్రజెంట్ సొంత ఇల్లు అంటూ లేదండి. సొంత పొలం కానీ, ఇల్లు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేదు. కేవలం పబ్లిక్లో మంచి క్వాలిటీస్ ఇస్తున్నటువంటి వ్యక్తిగా నేను పేరు పొందానండి. ఎన్టీఆర్ రామారావు, ఎన్టీఆర్ అంటేనే కానీ ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఫోన్ చేసినా ఎన్టీఆర్ గారు, మా అమ్మాయి అమెరికా వెళ్తుంది, 4 కేజీలు పాపిడి కావాలి, 2 కేజీలు జీళ్ళు కావాలి, చెక్క పాపిడి కేజీ కావాలని నన్ను ఆప్యాయతగా పిలుస్తున్నారు. కేవలం నా పేరు తగ్గట్టుగా నేను ఎన్టీ రామారావు యొక్క వీర అభిమానిని. నేను ఎన్టీ రామారావు గారు సినిమాలు చూస్తున్నాను. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వలె నేను మాట్లాడడం, యాక్ట్ చేయడం అది నాకు హాబీగా ఒక డైలీ దినచర్యగా ఏర్పడిందండి. నేను ఇస్తున్న క్వాలిటీకి ప్రజలు కూడా చాలా ముగ్ధులైనారు. ఇంత కష్టపడుతూ భారాన్ని మేపుతూ పాప ఉందండి, ఒక పాప.
ఆ పాపని డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఆ పాపని డిగ్రీ చదివించలేక చదివించడానికి నేను సోమతలు అగైపోతే మా స్నేహితులు వాళ్ళు కలిసి ప్రస్తుతం పాపని చదివించడం కాస్త చేదోడు వాదోడుగా కలుపుతున్నారండి. ప్రభుత్వం నాకు ఇప్పుడు దాకా సొంత ఇల్లు కానీ ఏమీ లేదు. నందమూరి తారక రామారావు తనకు ఎప్పటికీ ఆదర్శమని చెబుతుంటారు. ఎన్టీఆర్ అంటే ఆరాధన ఎలా ఉంటుందో, అలమండ రామారావు అంటే అభిమానం ఏంటో చూపిన మనిషి. తన ఇష్టాన్ని, తన అభిరుచిని తన జీవిత మార్గంగా చేసుకుంటే ప్రతిరోజు ఒక పండుగలా ఎలా ఉంటుందో ఈయన జీవితం మనకు నిరూపిస్తుంది.